ఒక దురదృష్టం ఏంటంటే ఈరోజు జాగ్రత్తగా వినండి, కొంతమంది దేవుని యొక్క సంఘాన్ని కులాలకు పరిమితం చేశారు. దేనికి పరిమితం చేశారు? కులాలకు పరిమితం. నేను అన్నిల గురించి మాట్లాడట్లేదు, ఎవరి గురించి మాట్లాడుతున్నాను? క్రైస్తవుల గురించి. మరొకడు ఏం చేస్తాడంటే సంఘంలోకి కులం తెస్తాడు. మీకు అర్థమవుతుందా? ఒకరు ఏం చేస్తారంటే సంఘాన్ని కులానికి ఆపాదిస్తారు. మరొకరు ఏం చేస్తారు చెప్పండి? మరొకరు ఏం చేస్తారు? కులాన్ని ఎక్కడికి తెస్తారు? సంఘంలోనికి తెస్తారు. అప్పుడప్పుడు చూసారా మందిరాల్లో వీళ్ళు ఆటోనా లేకపోతే చెప్పండి, స్కూటరా, సైకిలా, చెప్పండి, రిక్షానా, రెండా, మూడా, ఏంటి ఇవన్నీ? ఏంది ఈ కర్మ? ఏంది ఇది? మందిరంలో ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడు ఏమన్నాడంటే మీలో గ్రీసు దేశస్థుడని లేదు, యూదుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇదే యేసుక్రీస్తు యొక్క నియమం. ఇది మతము కానే కాదు.